హలో అండి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మీరందరూ కూడా మంచిగా పండగని సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళాము. ఈవినింగ్ కూడా టెంపుల్‌కి వెళ్ళాము. నిన్న నేనొక వీడియో అప్‌లోడ్ చేశాను. అది మేము నిన్న మార్నింగ్ వెళ్ళిన టెంపుల్ మాట. మా ఇంటికి దగ్గరలోనే భక్తాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాము. అండ్ మీరు ఆ వీడియోలో అబ్జర్వ్ చేస్తే పానకం ఏంటి ఇలా ఉంది అని ఎవరికైనా అనిపించిందా? నిన్న వీడియో చూసిన వాళ్ళకైతే అనిపించే ఉంటుంది. కర్ణాటకలో ఏంటంటే పానకంలో కర్బూజా ఫ్రూట్‌ని స్మాష్ చేసి వేస్తారన్నమాట. చందాపురాలో రాములవారి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాము మేము నిన్న నైట్. సో, అప్పుడు షూట్ చేసిన వీడియో నేనిప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. సో, అక్కడ కూడా మార్నింగ్ కళ్యాణం జరుగుతుంది. ఈవినింగ్ కూడా పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. మేము కాసేపు అక్కడ చూసి లోపల టెంపుల్ ఉంటుంది. టెంపుల్‌కి వెళ్లి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చారు. ఓన్లీ లేడీస్‌కి ఇస్తున్నారు. ఆ కవర్‌లో ఏమున్నాయంటే తాంబూలం ఉంది, పసుపు, కుంకుమ, ఇంకా ఒక లడ్డు ఉంది. సో, మా మహి ఏంటి అంటే అందులో ఏదో ఉంది అని చెప్పి నా దగ్గర నుండి కవర్ అయితే లాక్కున్నాడు. సో, తనే పట్టుకున్నాడు. ఇంకా అదే చూసుకుంటూ ఉన్నాడు కూడా. తిరిగి వెళ్తుంటే ఒక మంచి సెటప్ కనిపించింది. ఏంటి ఇంత బావుంది అని చెప్పి లోపలికి వెళ్ళాము. మేమేమనుకున్నామంటే లోపల టెంపుల్ ఉంటుంది. బాగా సెలబ్రేట్ చేస్తున్నారేమో శ్రీరామనవమి అనుకున్నాము. కానీ అక్కడ మేము అనుకున్నట్లు ఏం లేదు. టెంపుల్ థీమ్‌లో అయితే చాలా గ్రాండ్‌గా సెటప్ అయితే వేస్తున్నారు. ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారు. అసలు ఏంటి? ఎందుకు? అనేది క్లారిటీ లేదు. మేమైతే ఇంక తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఈ వీడియో ఇంతే. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకొస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.